కూటమి ప్రభుత్వంలో బీసీలకు రక్షణ చట్టం ప్రవేశపెట్టామని తెలుగుదేశం పార్టీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తెలిపారు. వైసీపీ దుర్మార్గులపై పోరాటం చేశామని చెప్పారు. 2024 ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి గెలిచి అధికారంలోకి వచ్చిందని అన్నారు. సీఎం చంద్రబాబు బీసీల పక్షపాతి, బీసీకి చెందిన విజయానందని ఏపీ సీఎస్గా నియమించారని చెప్పారు. రాష్ట్ర ఏఐజీ కూడా బీసీఏ. ఎన్నో పదవులు బీసీ సామాజిక వర్గాలకు ఇచ్చారని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం బీసీలకు అధిక ప్రాధాన్యత ఇస్తోందని, ఉన్నత పదవులు బీసీలకు కేటాయిస్తోందని అన్నారు. ఈరోజు అనేక మంది బీసీలకు సుమారు 16,800 మంది బీసీలకు రాజకీయంగా పోటీ చేసేటువంటి అవకాశం కూడా. ఆ రోజు సర్పంచులుగా కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, జడ్పీటీసీలు కావచ్చు. అంటే ఒకవైపు మేము చాలా చేస్తున్నాం, బీసీలకి ఇచ్చేస్తున్నాం, అది చేస్తున్నాం అని చెప్తూనే వైసీపీ ప్రభుత్వం చాలా మోసం చేసిందని దానికి నిదర్శనం అని చెప్పి, ఈ జడ్జిమెంటే నిదర్శనం అని చెప్పి తెలియజేస్తున్నారు. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా ఆ శాతం ఏదైతే బీసీలకు రావాల్సిన శాతం ఉందో దానికే కట్టుబడి ముందుకు వెళ్తాం కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇలాగే కాదు, ఇది ఇక్కడతో ఆగలేదు. కేవలం రాజకీయ పరమైనటువంటి పదవులు కోల్పోవడంలో బీసీలకి కోల్పోయి అన్యాయం జరిగింది బీసీలకు. ఇదే కాకుండా కాలేజీ రిజర్వేషన్లో కూడా ఏదైతే ఎక్కువ మంది బీసీ స్టూడెంట్లకి రావాల్సినటువంటి మెడికల్ సీట్లు కావచ్చు, అలాగే ఇంజనీరింగ్ సీట్లు కావచ్చు, ఇలాగా అనేక విధాలుగా నష్టపోయినటువంటి సంగతి కూడా మరి మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాం. అంటే గత ప్రభుత్వం మోసపూరితంగా బీసీల పట్ల వ్యవహరించింది అనేది ప్రతి ఒక్కరు గమనించారు కనుకనే వాళ్ళని ఇంటికి పంపించారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ఇవే కాకుండా గడిచిన 5 సంవత్సరాలుగా బీసీల పైన అనేక దాడులు, సుమారు 26 మందిని మర్డర్ చేసినటువంటి పరిస్థితి. అలాగే 2,450 మంది మీద వీళ్ళు దాడులు చేశారు బీసీ నాయకుల పట్ల. ఇదే కాకుండా అనేక మంది బీసీ నాయకులు ఆస్తులు ధ్వంసం చేశారు. ఇలాగ దాడులు చేసుకుంటూ గత 5 సంవత్సరాలుగా బీసీ నాయకుల్ని అనగదొక్కుదామనే ప్రయత్నం చేశారు. కనుక ఈరోజు కూటమి ప్రభుత్వానికి అధికారం వచ్చింది. అదే ఒక నిదర్శనం చెప్పి మీకు తెలియజేస్తుంది. ఇవే కాకుండా గత 5 సంవత్సరాలుగా ఎందుకు ఈ మాటలన్నీ చెప్తున్నారంటే, ఏ విధంగా బీసీలను మోసం చేసింది. ఒక విధంగా అధికారులుగా ఉన్నటువంటి బీసీ నాయకులకి ప్రాధాన్యత కల్పించలేదు. వాళ్ళు నమ్ముకున్నటువంటి బీసీ నాయకుల్ని వాళ్ళకు ప్రాధాన్యత కల్పించలేదు. అదే కాకుండా అనేక విధాలుగా బీసీల పైన దాడులు చేశారు, వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేశారు. అలాగే వాళ్ళ ఆస్తులు లాక్కున్నారు కూడా. అసైన్మెంట్ ల్యాండ్ తీసుకుంటే అధిక శాతంలో ఫ్రీ హోల్డ్ ఇచ్చి వాళ్ళు లాక్కుంది ఎవరినంటే బీసీల ఒక అసైన్ భూములే లాక్కున్నారు. మీరు చూస్తే ఈరోజు ఈ రాష్ట్రంలో చెప్పాలంటే డబ్బుల్ని ఎరగా చూపించి ఈ ల్యాండ్లో మీరేమి చేసుకోలేరని మభ్య పెట్టి అధికారం మా చేతిలో ఉంది అని చెప్పి భయభ్రాంతులకు గురి చేసి అనేక మంది దగ్గర అసైన్మెంట్ ల్యాండ్ రాయిస్తున్నారు. ఇది కూడా ప్రజలు గమనిస్తున్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ఈరోజు కూటమి ప్రభుత్వం బీసీలకు రక్షణ చట్టం కూడా ప్రవేశపెట్టిన సంగతి ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. బీసీ రక్షణ చట్టం ఎందుకంటే బీసీలకి కేవలం రాజకీయంగా మన ప్రాధాన్యత కల్పించడంతో పాటు రక్షణ చట్టాన్ని కూడా తీసుకొస్తామని గతంలో చెప్పాం. ఈరోజు ఆ చట్టాన్ని కూడా మేము ప్రవేశపెట్టాం. భవిష్యత్తులో బీసీలందరూ కూడా రక్షణ కల్పించే విధంగా మేము ముందుకు వెళ్తామని కూడా తెలియజేస్తున్నాం. ఇంకోసారి దాడుల మీద కానీ మాట్లాడుకుంటే చాలా హృదయ విదారకమైనటువంటి సంఘటన. అమర్నాథ్ గౌడ్ని ఆ కుర్రోడ్ని తీసుకెళ్లి నోట్లో ఆ గుడ్డల్ని పెట్టి ఆయన్ని కిరోసిన్ పోసి తగలబెట్టేటువంటి దాన్ని ఎన్నో విధాలుగా దాన్ని మాఫీ చేయడానికి ప్రయత్నం చేసింది గత ప్రభుత్వం. కానీ ఆ కుర్రోడిది ప్రజలందరూ తిరగబడ్డం, ఆ కుర్రోడి కేసు బయటకు రావడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నారు. అలాగే జాలయ్య పైన, చంద్రన్న పైన అనేక దాడులు జరిగిన సంగతి
గమనించాలని చెప్పి తెలియజేస్తున్నాం. కనుకనే కూటమి ప్రభుత్వంతోనే బీసీలకు న్యాయం జరుగుతుంది, బీసీలకు ఆ అధికారం, ఆ రాజకీయ ప్రాధాన్యత లభిస్తుంది అనే నమ్మకం ఈరోజు బీసీలో కలిగినట్టుగా కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుందని చెప్పి తెలియజేస్తూ, భవిష్యత్తులో కూడా బీసీల నుంచి మంచి నాయకులు తయారయ్యే విధంగా కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ నాయకులైనటువంటి జాతీయ అధ్యక్షులైనటువంటి ముఖ్యమంత్రి గారి ఆలోచన కూడా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. నమస్కారం.